అపోస్తల కార్యం 18వ అధ్యాయం 24 నుండి 28 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునై ఉండెను. సంతోషం. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొని వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడ ప్రారంభించు. ప్రిస్కిల్లా అకులయును విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచింది. తర్వాత అతడు అకయను బోధలిసినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సహించుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతరపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 24 నుండి 28 వచనాలు ఇప్పుడు మనం చూసుకున్నాం. అలెగ్జాంద్రియ వాడైన అపోలో పేరు విన్నారా మీరు? వింటారు. అపోలో హాస్పిటల్స్ విన్నారా లేదా? అపోలో హాస్పిటల్స్ చాలా ఫేమస్ మన దేశంలోనే పెద్ద హాస్పిటల్స్. అయితే అపోలో అనే వ్యక్తి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాడు. ఈ అపోలో అనే వ్యక్తి గురించిన సంగతులు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు ఈ అపోలో? ఈ అపోలో అసలు ఏం చేశాడు? ఈ అపోలోని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అపోలో ద్వారా జరిగించిన సేవ ఏంటి అనే సంగతులు మనము వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక బైబిల్లో అపోస్తలుడైన పౌలు అని ఉంటుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. కానీ మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే మేబీ హెబ్రీలో రాసిన పత్రిక అపోలో రాసి ఉండవచ్చు అని అన్నాడు. అపోలో అంతగా ఏం పరిచయం చేశాడు. అట్లాగే అతని అభిప్రాయం ప్రకారము ఈ హెబ్రీ పత్రిక బర్నాబా కూడా రాసి ఉంటాడు అని అన్నాడు. చివరికి చాలామంది ఏమన్నారంటే లేదు పౌలే రాసి ఉన్నాడు అని ఒక నిర్ణయానికి వచ్చిన మార్టిన్ లూథర్ మాత్రం అపోలోనే రాసి ఉంటాడు అని అతడు చెప్పినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఆయన ఉద్దేశంలో అంటే అపోలో ఆయన సాధారణ వ్యక్తి కాదు, అతను చాలా సేవ జరిగించిన వ్యక్తి. ఈ అపోలో గురించిన అతని జీవిత విశేషాలు అతని గురించి తెలుసుకొని మనము ఎలా ఉండాలి, అతని నుండి మనము ఎలా అతని జీవితం నుండి నేర్చుకొని మనము మార్చుకోవాల్సిన సంగతులు ఏమున్నాయి అనే సంగతులు మనం తెలుసుకుందాం. ఈ అపోల్లో 24వ వచనం, అపోస్తల కార్యము 18:24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో. అలెగ్జాంద్రియా అనే పట్టణము ఎక్కడ ఉంటుందంటే ఐగుప్తు దేశంలో ఉంటుంది. ఈ అలెగ్జాంద్రియా పట్టణాన్ని నిర్మించిన వాడు అలెగ్జాండర్ చక్రవర్తి. గ్రీకు చక్రవర్తి అంటాం కదా, అలెగ్జాండర్ చక్రవర్తి నిర్మించిన ప్రాంతం, అతడు ఉన్నప్పుడు నిర్మించబడ్డ పట్టణం ఈ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో. అతడు ఐగుప్తులకు సంబంధించిన వ్యక్తి. అలెగ్జాంద్రియా అంటే అది ఐగుప్తు ప్రాంతం కాబట్టి అది ఐగుప్తులకు సంబంధించిన వ్యక్తి. ఇతడు ఒక యూదుడు. ఈ యూదుడు ఎఫెసునకు వచ్చాడు. ఇతని గురించి వాక్యం ఏం చెప్తుందంటే అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. అతడు విద్వాంసుడు అంటే విద్యావంతుడు. అట్లాగే లేఖనములందు
ప్రవీణుడు, లేఖనములను బాగుగా తెలుసుకున్నవాడు. అలెగ్జాంద్రు పట్టణం నుంచి వచ్చిన అపోల్లో ఆయన లేఖనముల యందు ప్రవీణుడు, ఆయన విద్యావంతుడు. 25వ వచనం, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్టిస్మ మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. నిజానికి ఇతడు ఎఫెసునకు వచ్చాడు. ఇతడు ఐగుప్తు వాడు. ఇతడు వచ్చిన వెంటనే సమాజ మందిరంలో యేసు గురించిన మాటలను తెలుసుకొని మాట్లాడుతున్నాడు. అతడు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు. ఆయనకు బాప్టిజం ఇచ్చి యోహాను తెలుసు. మేబీ ఈయన బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యుడై ఉండవచ్చు. ఎందుకంటే ఆయనకు బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం మాత్రమే తెలుసు, ఇంకేం ఆయనకు తెలియదు. యేసు అతను బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరిని ప్రకటించాడు? తను ప్రకటించుకోలేదు. ఆయన యేసు ప్రభు అని ప్రకటించాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును కాను. అక్కడ ఉన్న చాలామంది ఆయనను చూసి, బాప్టిజం ఇచ్చి యోహాను చూసి, అయ్యా మీరు క్రీస్తా? నిజంగా మీ వేషధారణ, మీ మాటలు, మీ జ్ఞానము చాలా గొప్పగా ఉంది. మీరు క్రీస్తేనా? రాబో క్రీస్తు నీవేనా అంటే నేను కాను అని అన్నాడు. నేను కాను అని ఏమన్నాడు? నేను క్రీస్తును కాను కానీ క్రీస్తును ప్రకటించే శబ్దాన్ని, అరణ్యములో శబ్దాన్ని నేను ప్రకటిస్తుంది క్రీస్తును. యోహాను ఏ రోజు తన గురించి తాను చెప్పుకోలేదు కానీ తాను క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఆ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు విన్నవాడే అపోలో అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయనకు యోహాను బాప్టిజం మాత్రమే తెలుసు, ఇంకేం తెలియదు. మరి యోహాను బాప్టిజం తెలుసు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్య కూడా ఆయనకేమీ పెద్దగా తెలియదు. ఆయన యోహాను బాప్టిజం మాత్రమే తెలుసుకునే వాడైనను యోహాను బాప్టిజం మాత్రమే తెలుసుకున్నాడు. యోహాను బాప్టిజం దేనికోసం ఇచ్చాడు? బాప్టిజం మారు మనస్సు నిమిత్తం ఇచ్చాడు. పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొందిన వారికి యోహాను బాప్టిజం ఇచ్చాడు. ఇక్కడ పాపం చేయకండి అని, అది మాత్రమే ఆయనకు తెలుసు. పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజం తెలుసు కానీ యేసుక్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు కాదు. ఆయనకు ఆత్మయందు తీవ్రత గలవాడు. పిల్లలముగా ఆయన యోహాను బాప్టిజం తెలుసుకున్న ఆత్మయందు తీవ్రత ఉంది. ఆత్మయందు తీవ్రత అంటే జ్వరం లేదు. ఆత్మయందు తీవ్రత అంటే టెంపరేచర్ ఎక్కువ లేదు. వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశ ఉంది ఆయనకు. అలెగ్జాంద్రు వాడైన ఒక అపోల్లో ఆయనకు బాప్టిజం ఇచ్చి యోహాను మాత్రమే తెలిసిన యేసు గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా ప్రకటించెను. అట్లాగే ఆయన విద్వాంసుడు, ఆయన జ్ఞానవంతుడు మాత్రమే కాదు కానీ ఆయన ధైర్యవంతుడు. చూడండి, ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతుంటే విద్వాంసుడు, లేఖనాలందు బహుగా ప్రవీణుడు, ఎక్కడో ఐగుప్తు దేశంలో వచ్చినవాడు, ఆయనకు బాప్టిజం ఇచ్చి యోహాను మాత్రమే తెలుసు, ఆయన ఇచ్చిన బాప్టిజం మాత్రమే తెలుసు కానీ ఆయన ఆత్మయందు తీవ్రత గలవాడు. తీవ్రత పొదువైపోయింది. పౌలు అంటాడు, నాకు మంట కలగదా? ఇతరులు నశించిపోతుంటే నాకు మంట కలగదా? వారి కోసం నేను ప్రార్థన చేయకుండా, వాక్యం చెప్పకుండా నేను ఉండగలుగుతానా? అయ్యో నాకు శ్రమ అని పౌలు అన్న విధంగా పౌలు వలె కూడా ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు అపోల్లో. అట్లాగే అపోల్లో ధైర్యవంతుడు, తనకు తెలిసిన సంగతులను ధైర్యముగా బోధించేవాడు. అపోల్లోకున్న ఈ లక్షణాలను బలపరిచే కొన్ని వచనాలు మనం చూసుకుందాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, అపోస్తుల కాదు అపోల్లో వాడను, నేనొకడు అపోలో వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నాడని నా తాత్పర్యం. చూడండి, అపోలో ఎంత గొప్ప సేవ చేశాడంటే, ఇతనికి ఉన్న ఆత్మ తీవ్రతను బట్టి ఎంత సేవ జరిగించాడంటే అపోలోకి కూడా ఒక బ్యాచ్ ఏర్పడింది. అపోలోకి సపరేట్ ఒక బ్యాచ్ ఉంది. ఎటువంటి బ్యాచ్ అంటే, కొంతమంది అంటున్నారు నేను పౌలు వాడను అని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది నేను కేపా వాడను, కేపా అంటే పేతురు,
నేను పేతురునకు సంబంధించిన వాడని కొంతమంది చెప్పుకుంటారు. మరికొంతమంది నేను క్రీస్తులకు సంబంధించిన వాడని చెప్పుకుంటున్నారు. మరికొంతమంది నేను అపోల్లోకు సంబంధించిన వాడను అని చెప్పుకుంటున్నారంటే అపోల్లో ఎంత గొప్ప పరిచర్య చేసి ఉంటాడు. ఊరికే చెప్పుకుంటారా నేను అపోలోకి చెందిన వాడనని? ఆయన మాటల ద్వారా అనేక మందిని ప్రభావితం చేశాడు కాబట్టి నేను అపోలోకి చెందిన వాడను, నేను ఫలానా వాడను, నేను పేతురు వాడనని ఒకడు అంటున్నాడు, నేను పౌలు వాడనని ఒకడు అంటున్నాడు. అట్లాగే నేను అపోలో వాడనని మరి ఒకడు అంటున్నాడంటే ఆయన పౌలుతో సరిసమానంగా పరిచర్య చేసిన వ్యక్తి అపోలో. ఈ అపోలో యొక్క పరిచర్య ఎంత గొప్పదంటే కొరింథీ పత్రిక, ఇదే మొదటి కొరింథీ పత్రిక ఇప్పుడు 3వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటితిని, నేను అంటే పౌలు నాటినాడు, అపోల్లో నీళ్లు పోసాడు. విత్తనాలేమో పౌలు వేశాడు, అవి ఎదిగేలా మందు కొట్టింది. ఇక్కడ మందు కొట్టిందని లేదు కానీ మనకు నీళ్లు పోసింది అపోల్లో. అంటే పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తారు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత వారిని బలపరచాలి కదా, వారికి దేవుని మాటలు చెప్పి మరి వారిని ప్రోత్సహించాలి కదా. ఆ ప్రోత్సహించే బాధ్యత అపోలో తీసుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ పోయాడు, ఆయన విత్తనాలు వేసుకుంటూ పోయాడు. ఆ విత్తనాలు ఎదిగి ఫలించాలంటే నీళ్ళు అవసరం, అవునా కదా? ఇప్పుడు వర్షం కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఓకే, నేను అన్ని ఇస్తాను తర్వాత మీరు నన్ను అడిగితే. ఓకే, ఇప్పుడు మనందరం వర్షాల కోసం చూస్తున్నాం. వర్షాలు లేకపోతే ఏమవుతుంది? విత్తనాలు పెడతామంటే కుదురుతుందా? కుదరదు. విత్తనాలు పెట్టిన తర్వాత అవి బలంగా ఉండాలంటే నీళ్ళు అవసరం. ఆ నీళ్లు పోసింది అపోల్లో. ఇప్పుడు విత్తనం పెట్టినాం, నీళ్లు పోసినాం, అది వృద్ధి కావాలంటే వృద్ధి చేసేవాడు దేవుడే. విత్తనాలుగా ఉన్నప్పుడు మనకు నీళ్లు పోసిన వాడు దేవుని సేవకుడు. ఒకటి పెట్టాడు, నీళ్ళు ఒకటి పోసాడు, దాన్ని వృద్ధి చేసేవాడు దేవుడే అని చెప్తూ ఒక మాట పౌలు అన్నాడు కింద, నాటువాడు నీళ్లు పోయేవాడు. చదవండి, ఇక్కడ ఏముంటుంది? నాటు వేయేవాడు నీళ్లు పోసేవాడు ఒక్కడే. ఒక్కడేనా? ఒక్కటే. నాటేశాడు, ఈయన నీళ్లు పోసాడు, వాళ్ళిద్దరు ఒకటే. అంటే పౌలునకు సరిసమానంగా పరిచర్య చేసినవాడు అపోలో. మనం అపోస్తలుడైన పౌలు అంటే తెలుసు, అపోలో అంటే మనకు తెలియదు. ఎవరో అపోలో. అపోలో అంటే అపోలో హాస్పిటల్ తెలుసు, కానీ అపోలో అనేది ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే పౌలు విత్తనాలు వేస్తే దానికి నీళ్లు పోసినవాడు. పౌలు చేత సాక్ష్యం పొందుకున్నాడంటే నేను విత్తనం వేశాను, ఆయన నీళ్లు పోసాడు, మేమిద్దరం ఒకటే, మేము ఇద్దరం ఒకటే, నాకు ఆయన ఏమాత్రం తక్కువ కాదు. బైబిల్లో చాలామంది ఆ వ్యక్తులను మనము గుర్తించలేకపోతున్నాం. బైబిల్లో చాలామంది భక్తులను మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే వారి గురించిన సంగతులు మనకు కొంచెం కొంచెంగా రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అంటే అందరికీ తెలుసు, పేతురు అంటే అందరికీ తెలుసు, కానీ అపోలో లాంటి భక్తులు ఎవరికి తెలియకపోవడం, వారి యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన దేవుని బిడ్డలు వారితో సహవాసంలో ఉన్నవారు వారి గొప్పతనాన్ని గుర్తించారు. పౌలు అంటున్నాడు, నేను ఆయన ఒక్కటే, అసలు నాలో ఏమీ లేదు, ఆయనలో ఏమీ లేదు, వృద్ధి కలగజేసేవాడు దేవుడే. ఇది అపోలో యొక్క సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? మన గురించి మనం చెప్పుకునేదాన్ని సాక్ష్యం కాదు, మన గురించి ఇతరులు చెప్పినప్పుడు అది సాక్ష్యం. కొన్నిసార్లు మన సాక్ష్యం మనం ప్రకటించుకుంటాం, అందులో కొన్నిసార్లు మన సెల్ఫ్ ఉండవచ్చు. మన సెల్ఫ్ అంటే మన గర్వం ఉండవచ్చు, మనము కొన్ని పాటించకపోయినా చెప్పుండొచ్చు, దొంగ సాక్ష్యాలు చెప్పుండొచ్చు, కానీ ఇతరుల సాక్ష్యము యథార్థంగా ఉంటుంది. ఇక దేవుని సాక్ష్యము మరీ యథార్థంగా ఉంటుంది. పౌలు ఏమంటున్నాడంటే ఆయన నేను ఒక్కటే అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం.
అందుకు కాక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించిన వ్యక్తి అపోలో. ఆయన ఎటువంటి వాడని ఈ వాక్యం సెలవిస్తుందంటే ఆయన ఆత్మయందు తీవ్రత కలవాడు. ఆత్మయందు తీవ్రత ఉన్నది అతనికి. అంటే వాక్యం నేర్చుకోవాలని, అట్లాగే వాక్యం తెలుసుకోవాలని, యేసుక్రీస్తుని ఎరగాలని, యేసుక్రీస్తుని పూర్తిగా తెలుసుకోవాలనే తీవ్రత కలిగిన వాడు. మనకు ఇప్పుడంటే తగ్గింది, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది, పూర్తిగా తగ్గిందని చెప్పట్లేదు. కానీ ఒకవేళ మన రోడ్డు మీదకి ఎవరైనా ఒక వ్యక్తి అమ్మడానికో కొనడానికో వచ్చినప్పుడు కాలనీ వాళ్ళందరూ వచ్చేవారు అక్కడికి. ఏంటిది అంటే అదేంటిది అని తెలుసుకునేవారు, అవునా కదా? తెలుసుకునేవారు. ఎందుకంటే తెలుసుకోవాలని ఆసక్తి. ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు, ఏదో తెచ్చాడు, అది కొనకపోవడం పక్కన పెట్టండి, కానీ తెలుసుకునేవారు. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అట్లాగే మనము బైబిల్లో ఉన్న కొత్త సంగతులను, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. కొన్నిసార్లు నేను చూశాను కూడా, ఒకవేళ ఆయన వచ్చిన సంగతి, ఒకవేళ ఆయన ఇంటికి అవసరమైన విషయాలు తీసుకొస్తాడు, ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకొస్తాడు, వారు ఆ సమయంలో గ్రహించరు. ఎవరో పక్కింటి వాళ్ళు చెప్తారు, మాకు ఇది అవసరం ఉందంటే, అయ్యో నిన్ననే ఈరోజు మార్నింగే వచ్చాడు కదా అంటే, అప్పుడు ఇంట్లో వాళ్ళు లొలిపెట్టుకున్న సందర్భంగా నాకు తెలుసు. నాకెందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు చూడలేదు, రోడ్డు మీదకి ఎందుకు చూడవు, అందరు చూసేది కదా, నువ్వు చూసేది కొనుక్కోవా, మళ్ళీ నువ్వు దుకాణం నాకు పోవాలని అనుకున్న సందర్భాలు నాకు తెలుసు. ఎందుకు? అరే కొత్త వ్యక్తి వచ్చాడు, అది ఎందుకు నువ్వు తలుపు తీయలేదు, అప్పుడు ఎందుకు చూడలేదు? తీవ్రత. వాక్యమునందు కూడా మనకట్టు తీవ్రత ఉండాలి. వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు అది దేవుని యందు మనకు భయమునిస్తుంది, దేవుని యందు మనకు భక్తి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్టి వాక్యము పట్ల తీవ్రత గలవాడు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడు అపోలో. ఈ అపోలో ఎంత గొప్పవాడంటే పౌలు చేతనే ఏమని పిలిపించుకున్నాడంటే అతను నీళ్లు పోసేవాడు. నీళ్లు పోసేవాడని ఎట్లా అంటాం? నీళ్లు పోయడం వల్ల, ఒక ఎండిన భూమిలో ఒక విత్తనం వేసి నీళ్లు పోవడం వల్ల ఆ చెట్టు పెరగడానికి లేదా విత్తనము మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. నీళ్ళు ఒక అజ్ఞాని మరి ఒక అజ్ఞానికి జ్ఞానం నేర్పగలడా? నేర్పలేడు. ఒక జ్ఞానవంతుడే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలడు. అందుకే ఆ నిజానికి అపోలో ఎవరంటే విద్యావంతుడు, విద్వాంసుడు, లేఖనాలయందు ప్రవీణుడు. కాబట్టి అనేక మందిని బలపరిచినవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో సరే, అనేక మందిని పక్కన పెట్టి మనల్ని మనము బలపరుచుకుంటాం. మనల్ని మనము బలహీన పరిస్థితులలో ఇంకా బలహీనపడకుండా మనల్ని మనము స్థిరపరచుకుంటాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తీతు 3:13. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపును, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడు. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలోను. ఈ జేనాను గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ అపోలో గురించి మాట్లాడుతున్నాం. అతను ఎటువంటి అంటే ధర్మశాస్త్ర వేది, అంటే ధర్మశాస్త్రాన్ని బహుగా తెలిసిన వాడు. బైబిల్ మనకు తెలుసా? యేసు గురించి నీకేం తెలుసు? దేవుణ్ణి ఎరిగినావా? నిజంగా యేసు ప్రభు గురించి చెప్పండి అని ఒక 10 నిమిషాలు మిమ్మల్ని నిలబెడితే మీరు ఏమని చెప్తారు? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉంటే యేసు ఎవరో తెలియాలని అనుకొని ఒక జక్కయ్య అనే పొట్టివాడు చెట్టు ఎక్కినట్టుగా చూస్తాం. ఏం చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఎవరో తెలవాలంతే, యేసు ఎవరో చూడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అతని ఇంటికి వచ్చాడు, అతని జీవితం మారిపోయింది. అయితే ముందు అతనికి ఉన్న ప్రేరేపణ ఏంటంటే యేసు ఎవరో చూడాలి. ఒకవేళ
ఇలా అనుకుందాం, యేసు ఎవరైతే ఏంది ఎవరో ఒక వ్యక్తి అని పట్టించుకోకపోతే ఆ చెట్టు ఎక్కేవాడు కాదు, ఈయన చెట్టు ఎక్కకపోతే యేసయ్య ఆ ఇంటికి వచ్చేవాడు కాదు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నానా, తోసేసుకొని వస్తాడా, తడుతున్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తా, తలుపు తీయకపోతే అంటే తలుపు తీసే బాధ్యత మనది. ఆయన తలుపు తీస్తేనే వస్తాడు, కానీ తలుపును బద్దలు కొట్టుకొని తలుపును తోసేసుకొని తలుపులను విరగొట్టుకొని లోపలికి రాడు. జక్కయ్య అనే వ్యక్తి యేసయ్యను ఆహ్వానించాడు కాబట్టి జక్కయ్య జీవితం మారిపోయింది. మనం ఎప్పుడైతే యేసును మనం ఆహ్వానిస్తే, యేసును మనం తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు జక్కయ్య. తెలుసుకోవాలనుకున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. మరి అనేక మంది ఉన్నారు కదా అక్కడ, ఆయన ఒక్కడే ఉన్నాడా? సుంకపు పట్టి పని చేసేవాడు చాలామంది ఉన్నారు. మరి మిగతా వారికి ఎందుకు లేదు ఆసక్తి? లేదు. తెలుసుకోవాలి అని అనుకున్న దగ్గరికి దేవుడు వస్తాడు. యేసుక్రీస్తుని ఎరిగిన దేవుని పిల్లలంగా ఉండాలి, యేసును తెలుసుకునే వారంగా ఉండాలి. యోహాను సువార్త ఆది యందు వాక్యమైంది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైంది, నా వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను. మరి యేసయ్యను తెలుసుకోవాలంటే వాక్యాన్ని తెలుసుకోవాలంటే, వాక్యం గొప్పతనం ఏంటో తెలుసా మీకు? కీర్తనలు 138 2వ వచనం తీయండి. కీర్తనలు 138 2వ వచనం చాలా అద్భుతమైన మాట అది. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన వాక్యం ఎంత గొప్పదంటే ఆయన నామము కంటే గొప్పది. మనం ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాము? నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు, నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యాలు చేయలేదా? నీ నామమున మేము సూచక క్రియలు చేయలేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, అక్రమం చేయవారు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఇదొక బ్యాచ్ తయారైంది. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన నామము కంటే ఆయన వాక్యము గొప్పది. నేను అనట్లేదు, ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని గొప్పగా చేసింది ఆయనే. వాక్యము ద్వారా జీవితాలు మార్చబడతాయి. నీ నామమున ప్రార్థిస్తున్నామని ఎంతైనా ప్రార్థన చేసినా నీవు వాక్యము వినకపోతే వ్యర్థం. అది వాక్యము తెలుసుకోలేకపోతే వ్యర్థం. నీవెప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటావో, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటావో, అప్పుడు నీవు దీవించబడతావు. ఎందుకంటే గొప్పది మనకు కావాలి, అవునా కదా? గొప్పది మనకు కావాలి. ఆయన నామం, ఆయన వాక్యం పక్కపక్కన పెడితే నామం తక్కువ, వాక్యమే ఎక్కువ. కాబట్టి నామం గొప్పదా, వాక్యం గొప్పదా? వాక్యం గొప్పది. ఎవరు గొప్ప చేశారు? నేను కాదు, మీరు కాదు, ఆయనే గొప్ప చేశాడు. కాబట్టి వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవుని మనస్సును నీవు తెలుసుకుంటావు. మన అనుభవం కాదు ప్రమాణం, వాక్యం ప్రమాణం. నాకు ఇంత అనుభవం ఉంది, నేను 30 సంవత్సరాల విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది అది జరిగిందని చెప్పే అనుభవం కాదు, కానీ వాక్యమే ప్రమాణం. నువ్వు ఇప్పుడు నమ్ముకున్నా, నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నా, నీవు వాక్యం తెలుసుకునకపోతే అంతా అర్థం. వాక్యంలో ఉన్న ఇటువంటి భక్తుల జీవితాలను తెలుసుకొని మనల్ని మనం మార్చుకోలేకపోతే ఇంకా పూర్తిగా వ్యర్థం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే ఇంకా వ్యర్థమే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే ఏమవుతుంది? కొద్ది రోజులకు తుప్పు పడుతుంది, కొద్ది రోజులకు చీమలు పడుతుంది, మరి కొద్ది రోజులకు అక్కడ గొంగలున్న సంగతి మర్చిపోతాం. అదే ఆ గొంగలు రోజు మడతేసి ఉతుక్కొని కప్పుకుంటుంటే కొద్ది రోజుల పాటు ఉంటుంది, అవునా కదా? అంటే వాడకంలో ఉన్నదానికి ఎక్కువ మన్నిక, వాడకం లేని దానికి చెప్పండి తక్కువ మన్నిక, తక్కువ రోజులు అవుతుంది. కాబట్టి వాడాలి. ఏది వాడాలి? వాక్యం. వాక్యం తెలుసుకొని దాన్ని మనం పాటించే పిల్లలముగా ఉండాలి. అందుకే ఆనాటి ప్రజలు, ఆనాటి దేవుని బిడ్డలు అన్నారు, నేను రుచి చూసి దేవుని తెలుసుకున్నాను, రుచి చూసి
ఎరిగి తిని అన్నాడు. అట్లాగే అటువంటి ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తి ఈ అపోల్లో. అపోలోకు బాప్టిస్ట్ యోహాను గురించి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు సంగతులు కొంచెం తెలిసిన సంగతులను అతడు సమాజ మందిరంలో బోధించడము మొదలుపెట్టినప్పుడు ఈ విషయం ఒక ఇద్దరు వ్యక్తులకు తెలిసింది. 26వ వచనం చదవండి. ప్రిస్కిల్లా అకులయు విని, ఎవరి ప్రిస్కిల్లా ఎవరి అకుల అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వారిద్దరు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. వారిద్దరు భార్యాభర్తలు. వారిద్దరు అపోలోని వ్యక్తి వచ్చాడు. అతడు సమాజ మందిరంలో ధైర్యంగా బోధిస్తున్నాడట. అతడు చాలా చదువుకున్నవాడట. అతడు లేఖనాలందు గొప్పవాడట. కానీ అతనికి బాప్టిస్ట్ యోహాను గురించి మాత్రమే తెలుసాట, ఎక్కువగా యేసుక్రీస్తు గురించి తక్కువ తెలుసాట. ఆ తక్కువ తెలిసినా అతడు బాగా బోధిస్తున్నాడట. అతన్ని మనము చేర్చుకొని అతనికి యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలపాలని అతన్ని తీసుకొచ్చారు. అకుల ప్రిస్కిల్లా భార్యాభర్తలు. ఒకవేళ బైబిల్లో ఉన్న ఆదర్శ దంపతులలో వాళ్ళు కొత్త నిబంధనలు వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. అకుల ప్రిస్కిల్లా వారిద్దరిని మనం విడదీయలేము. వారిద్దరి గురించి సపరేట్గా మనము ఒక గంట సేపు వాక్యం చెప్పవచ్చు. వారిద్దరు భార్య భర్తలు ఎంత గొప్పగా కలుస్తున్నారంటే అకుల ఏం చేస్తే ప్రిస్కిల్లా ఆ మాట విన్నది. ఇద్దరు కలిసి మీరు ఎక్కడన్నా కొత్త నిబంధన మొత్తంలో చూడండి, అకుల ఉన్న దగ్గర ప్రిస్కిల్లా ఉంటాడు. అకుల మగవాడు, ప్రిస్కిల్లా ఆడది అంటే స్త్రీ. వారిద్దరు ఏదైనా ఇద్దరు కలిసి అకుల చేసేది ప్రిస్కిల్లాకు తెలిసేది, ప్రిస్కిల్లా చేసేది అకులకు తెలిసేది. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని చేసేవాళ్ళు. ఈనాటి అకులకు తెలిస్తే ఈనాటి ప్రిస్కిల్లకు తెలియట్లేదు. ఈనాటి అకుల ఈనాటి ప్రిస్కిల్లా చూడగలుగుతామా? సంఘంలో, సమాజంలో, వ్యక్తులలో అకుల ప్రిస్కిల్లా చేర్చుకొని అపోలోకు ఆ వాక్యాన్ని పూర్తిగా తెలియజెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అకుల ప్రిస్కిల్లలో మన సంఘంలో అనేక మంది వచ్చును గాక. ఆమేన్. కొన్ని సంఘాలలో అకులలు ఉంటారు కానీ ప్రిస్కిల్లలు ఉండరు. కొన్ని దగ్గర ప్రిస్కిల్లలు ఉంటారు కానీ వాళ్ళ భర్తలు అకులలు కాదు. ఒకే భర్త ఒకే కానీ భార్య ఒకే కాదు. ఏమంటే దానికి వ్యతిరేకం. ఎడ్డామంటే తెడ్డామంటారు, చూసారా? అలా ఏం చెప్పినా వాళ్ళు వ్యతిరేకమే. కాబట్టి అన్ని సంఘాలలో అకుల ప్రిస్కిల్లలు లేరు కానీ కొందరు అకులలు ఉన్నారు, కొందరు ప్రిస్కిల్లలు ఉన్నారు. వారి భర్తలు మాత్రం అకుల తీరలేరు, భార్యలు ప్రిస్కిల్ల తీరలేరు. అందుకే వారిద్దరి మధ్య మంచి మాటల కంటే ఫైటింగ్లే ఎక్కువ. కూడా ఫైటింగే. చూడండి, అకుల ప్రిస్కిల్లా వారు ఎంతగా దేవుని మార్గంలో అతనికి వినిపించినప్పుడు అతనికి 27వ వచనం, తర్వాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసి. ఎవరు రాశారు? రాసింది ఎవరు? అకుల ప్రిస్కిల్లా రికమెండేషన్ చేస్తున్నారు. ఇతడు ధైర్యంగా బోధిస్తున్నాడు. అయ్యా అకాయకు వస్తున్నాడు. అకాయ అంటే గ్రీసు. ఆ గ్రీసు అంటే అకాయకు రాజధాని కోరంతి పట్టణం. మొదటి కొరంతి, రెండవ కొరంతి అంటే కోరంతి పట్టణం. ఆ అకాయకు రాజధాని, అకాయ అంటే గ్రీసు, ఆ గ్రీసుకు రాజధాని కోరంతి. ఈయన కోరంతికి వెళ్దామని అనుకుంటాడు. ఎవరు? ఈ అపోలో అనే వ్యక్తి కోరంతికి వెళ్దామని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న వారికి వీళ్ళు లెటర్ రాశారు. ఒక వ్యక్తి వస్తున్నాడు, అతన్ని మీరు ప్రోత్సహించండి, అతన్ని మీరు చేర్చుకోనండి, అతడికి అనేక సంగతులు మేము బోధించాము, అతడు ధైర్యంగా మాట్లాడతాడు అని అనగానే అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. చూడండి, అపోలో ప్రిస్కిల్లా అనే వ్యక్తి లేకపోతే అపోలో కనుక అక్కడికి వెళ్తే అతన్ని ఏమన్నా మర్చిపోయేవారు కాదు. అపోలో ప్రిస్కిల్లా రికమెండేషన్ లెటర్ రాశారు, అతన్ని చేర్చుకోండి అంటే అతన్ని చేర్చుకున్నారు. ప్రతిఫలంగా ఆయన ఏం చేశారంటే వారందరికీ సహాయం చేశారు. ఏం సహాయం? డబ్బు సహాయం కాదు,
ఆత్మయందు తీవ్రత కలిగిన వాక్యమును అతనికి బోధించి వారికి బోధించి వారి ఆత్మలను బలపరిచాడు. అంటే అకుల ప్రిస్కిల్ల యొక్క త్యాగం అక్కడ ఉంటుంది. అట్లాగే 28వ వచనము, యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగా గట్టిగా ఖండించుచు వచ్చాను. చూడండి, అతడు వెళ్ళి అక్కడున్న సంఘం అంతటికి సహాయం చేశాడు, సంఘాన్ని అంతటిని బలపరిచాడు, సంఘం అంతటికి నీళ్లు పోసాడు. అందుకే పౌలు అంటున్నాడు అతడు నీళ్లు పోసేవాడు. ఇప్పుడు ఈనాటి కాలంలో విత్తనాలే ఉన్నాయి, ఇంకా విత్తనాలుగానే ఉన్నాయి. నీళ్లు పోసేవారు కావాలి. నీళ్లు పోసినప్పుడు ఆ విత్తనం కూడా స్వీకరించాలి కదా. విత్తనం కూడా స్వీకరిస్తేనే అది బలపరచబడుతుంది. కొంతమంది బాగా భోజనం చేస్తారు కానీ ఇటగిట్టుంటారు. ఎందుకు? వారి శరీరం తీసుకోదు. కొంతమంది గింతంతే తింటారు, చాలా తక్కువ తింటారు కానీ బలంగా ఉంటారు. ఎందుకంటే శరీరం దాన్ని గ్రహిస్తుంది. తీసుకునేవారుగా విత్తనాలు ఉండాలి. విత్తనాలు తీసుకుంటే నీళ్ళు పోసేవారు ఇంకా పోస్తూనే ఉంటాడు. నీళ్ళు పోస్తూ ఉంటే అది వృద్ధి పొందుతుంది. కాబట్టి ఇతడు నీళ్లు పోసేవాడు. అపోల్లో అతడు యేసుక్రీస్తుని లేఖనాల ద్వారా అనేక సంగతులను చెప్పి యూదులను ఖండించి బుద్ధి చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు అపోల్లో. ఇతని గురించి పౌలు ఏమని సాక్ష్యం చెప్పాడు మరి ఒక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా మీరు మమ్మును చూడాలంటే ఇది ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీకి ఎవరు వెళ్ళారు? అపోలో వెళ్ళాడు, కొరింథీకి వెళ్ళాడు. అప్పుడు కొరింథీకి వెళ్ళినప్పుడు మీకు చూపించాలి కదా. అపోస్తల కార్యము 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి, దాని కిందనే అపోస్తల కార్యము 19వ అధ్యాయం మొదటి వచనం. ఇదైతే స్పష్టంగా ఉంటుంది. అపోల్లో కోరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అంటే అపోల్లో కోరింథీకి వెళ్ళాడు. ఆ కోరింథీకి వెళ్ళినప్పుడు జరిగినది ఏమనగానే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. దాని గురించి పౌలు వివరిస్తున్నాడు. అంటే అపోల్లో కోరింథీలో ఉన్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీరు మమ్మల్ని చూసి, అంటే నన్ను చూసావు, అపోల్లోని చూసావు. ఇంకా చాలామంది ఉన్నారు భక్తులు. నేను అపోలో గురించి చెప్తున్నాను. మీరు నన్ను చూసి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. ఏం నేర్చుకున్నారంటే, ఏం నేర్పించినట్ట? లేఖనాల యందు మీరు ఏమైతే తెలుసుకున్నారో, ఏమైతే విన్నారో దాన్ని మీరు అతిక్రమించకూడదు. అంటే అర్థమేంటి? అతిక్రమించకూడదు అంటే మీరకూడదు, దానికి వ్యతిరేకంగా చేయకూడదు. ఇది మీరు నేర్చుకున్నారు. ఎవరి ద్వారా? నా ద్వారా, అపోలో ద్వారా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరొకరి పక్షమున మరొకరి మీద ఉప్పొంగకున్నట్లు, అంటే నేను మంచివాడిని వాడు దుర్మార్గుడు అని నీకు నువ్వు ఉప్పొంగకుండా ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. అంటే అపోలో గర్వించేవాడు కాదు, ఉప్పొంగేవాడు కాదు. నేను అపోలోను సాదృశ్యంగా పెడుతున్నాను అంటున్నాడంటే అతడు ఉప్పొంగేవాడు కాదు. ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నది అనికి మరి ఉంటుంది కదా. అపోలోకు అన్నీ ఉన్నాయి. అతడు వేదాంతం తెలిసిన వాడు, విద్య తెలిసిన వాడు, లేఖనాలందు ప్రవీణుడు కాబట్టి అనికి మని ఉన్నాడు. కొంచెం తెలవగానే, చిన్న చిన్న విషయాలు తెలవగానే ఇక నాకు తెలిసినవాడు, ఇక నన్ను మించినవాడు లేనే లేడు అని చెప్పుకొని గర్వించేవాడు కాదు అపోలో. అపోలోలో ఏం నేర్చుకుంటున్నావు? అన్నీ తెలిసి అణిగిమణి ఉన్న అపోలో ఎక్కడ? ఏమీ తెలియకుండా కొంచెం తెలిసి ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఇంకెక్కడ? అతనికి ఇతనికి చాలా తేడా ఉంది కదా. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి చాలా తేడా ఉంది కదా. ఆత్మీయందు తీవ్రత కలిగిన వ్యక్తి
ఈ అపోలో. అందుకే అపోలో యేసుక్రీస్తుని గురించి ధైర్యంగా మాట్లాడాడు. అట్లాగే అకుల ప్రిస్కిల్ల దేవుని మార్గమును పూర్తిగా అతనికి విషదపరచంగా విన్నాడు. అసలు నేనే మోర్ క్వాలిఫైడ్, నాకే చాలా తెలుసు, నేను ఎవరిని నేను లేఖనాలందు ప్రవీణుని, నేను విద్వాంసుడని, నేను ఐగుప్తు నుంచి వచ్చిన వాడిని అని నేను అనుకోలే. అకుల ప్రిస్కిల్ల తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని చెప్తాంటే విన్నాడు, నేర్చుకున్నాడు, చేతులు కట్టుకొని నేర్చుకున్నాడు. వాక్యం విన్నప్పుడు చేతులు కట్టుకొని భయంతో నేర్చుకున్న వారముగా ఉండాలి. నేర్చుకున్న దాన్ని అతిక్రమింపకూడదు, దాన్ని వదిలిపెట్టకూడదు. నేను ఎన్నో అవుతాను సాగులు అనుకుంటాను, చెప్తున్నాను. గడిచిన వారం దానికే చెప్తున్నాను. దేవుని అంటే మనకు ఇష్టమే కాదు, దేవుని అంటే భయం ఉండాలి. అవునా కదా? ఉండాలి. మనకు కరెంట్ అంటే భయం, ఎందుకు? ఏలు పెడితే చంపేస్తుందని. నీళ్ళంటే భయం, ఎందుకు? ఈత రాక మునిగిపోయి చచ్చిపోతామని. అవునా కదా? ఫ్యాన్ అంటే ఓకే, ఆనందంగా ఉంటుంది. ఫ్యాన్ రెక్కల్లో చేయి పెడితే భయం, గాయం అవుతుంది. పెద్ద చెంబులో ఒక 2 చుక్కలు విషం వేసుకుందాము, భయం, ఎందుకు? చనిపోతాను. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఈ లోకంలో మిమ్మల్ని చంపే వాళ్ళకు భయపడకండి, కానీ మీ శరీరంలో చంపేవారికి భయపడకండి, కానీ మీ శరీరాన్ని ఆత్మను చంపేసేవానికి మరీ అధికంగా భయపడమని చెప్పాడు కదా. ఆ భయం ఉన్నదా మనకు? దేవుడు అంటే భయం మనకు తప్పకుండా ఉండాలి. భయపడితే భయం వస్తుందా? రాదు కదా. వాక్యాన్ని తెలుసుకుంటేనే వస్తుంది. ఎంత గొప్ప విద్వాంసుడైనా, ఎంత గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడైనా, ఎంత వేదాంతైనా అకుల ప్రిస్కిల్ల యేసుక్రీస్తు గురించి చెప్తుంటే చక్కగా విన్నాడు. అతని వింటున్నాడు కాబట్టి వారు అతనికి పూర్తిగా విషదపరిచి పంపిస్తే అనేక మందిని పౌలు రక్షిస్తుంటే వారందరికీ నీళ్లు పోసిన వ్యక్తి అపోలో. కాబట్టి అపోలో లాంటి స్వభావాన్ని, అపోలో లాంటి గొప్ప పరిచర్యలో మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని అతిక్రమింపకూడదు, దాన్ని పట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే దాన్ని అతిక్రమిస్తామో అక్రమం విస్తరించితే అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఓకే, ఇది వాక్యం చెప్తుంది. అక్రమం ఉన్న దగ్గర క్రమమే ఉండదు. మనము క్రమంగా ఉండాలంటే క్రమమైన పద్ధతి వాక్యం నేర్చుకోవాలి. ఆ వాక్యం ఎంత గొప్పదంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ఇప్పుడు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంత చక్కగా రామని. కానీ ఆయన నామం కంటే వాక్యం గొప్పది. ప్రార్థన ఎంత తీవ్రంగా చేస్తున్నారో వాక్యం అంత తీవ్రంగా, అంతకంటే ఎక్కువ తీవ్రతతోని వినాలి, నేర్చుకోవాలి. ఆ వాక్యమే మనకు జీవాహారంగా ఉండి మనల్ని జీవింపజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికి నోటికి వస్తాయండి చాలా మందికి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడికి నశింపడు, అతనికి నిత్య జీవం ఇస్తున్నందుకు నిత్య జీవం ఇవ్వాలని యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. అసలు నిత్య జీవం అంటే ఏంటో దాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. యేసుక్రీస్తుని మీరు తెలుసుకున్నారా, మీకు నిత్య జీవం అదే. యేసు అంటే తెలుసు మనకు, ఇంకా తెలుసు, కానీ యేసుక్రీస్తు మనస్సును కూడా మనము తెలుసుకోవాలి. అకుల ప్రిస్కిల్ల యేసుక్రీస్తు గురించి అతను బోధిస్తుంటే ఓకే బోధిస్తున్న వదిలిపెట్టలేదు, అతనికి సంపూర్ణంగా వివరించారంటే యేసయ్య మనసును సంపూర్ణంగా తెలుసుకోవాలంటే వాక్యమును
వినాలి, వాక్యమును ధ్యానం చేయాలి. ఇక్కడ వాక్యం వినాలి, ఇంటి దగ్గర వాక్యం చదువుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో జరిగిన నిత్య జీవమును మనం పొందుకుంటాం. ఇప్పుడో ఎప్పుడో ఇంకెప్పుడో తెలియదు దేవుని రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయనతో నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరి ఎక్కడి నుంచో ఐగుప్తు నుంచి వచ్చిన వ్యక్తి ఎఫెసుకు వచ్చి అక్కడి నుండి కొరింథీ పట్టణానికి పోయి ఏ విధంగా అక్కడ ఉన్న వారందరికీ సహాయం చేశాడో, ఏ విధంగా అంత గొప్ప ఆత్మను తీవ్రత గలవారమో ఆ తీవ్రత గలవాడో తెలుసుకున్న మనము మరి అపోలో వంటి వాళ్ళముగా, అపోలో ఏ విధమైన తీవ్రత కలిగిన అటువంటి తీవ్రతను మనం కలిగినప్పుడు, అట్లాగే అపోలో అంత జ్ఞానవంతుడైన అపోలో ప్రిస్కిల్లో వాక్యం చెప్తుంటే ఎంత చక్కగా నేర్చుకున్నాడో ఆ విధంగా మనం ఉండినట్లు, అట్లాగే అపోలో ఎంత జ్ఞానవంతుడైనా ఉప్పొంగని వ్యక్తిగా, గర్వించని వ్యక్తిగా ఉన్నప్పుడు మరి మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఉప్పొంగకుండా ఉన్నట్లు, అట్లాగే అపోలో ఎవరైతే కొరింథీ పట్టణంలో అతన్ని చేర్చుకున్న వారందరికీ ఆయన సహాయం చేసినట్టుగా మనం కూడా అనేక మందికి ఆ ప్రార్థన సహాయము, వీలుంటే ఆర్థిక సహాయము కూడా చేయగలిగే స్థితిలోకి ఉన్నట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మనల్ని బలపరచును గాక, అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులను ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులను ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి. ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు.